మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, సంకల్పం చేసిన తర్వాత ప్రార్థన చేయడం ఎందుకు ముఖ్యమని చెప్తూ ఉంటారు? సంకల్పం చేసి ప్రార్థన చేయడం ముఖ్యం. ఎందుకంటే సంకల్పం మన కోసం తీసుకోకూడదు, వేరే వాళ్ళ కోసం తీసుకోవాలి. ఎప్పుడైనా కోరిక వేరే వాళ్ళ కోసం కోరుకోవాలి, మన కోసం కాదు. మన కోసం మనం ఎప్పుడు కోరుకోకూడదు. వేరే వాళ్ళ మంచి కోసం మనం కోరితే అది త్వరగా జరుగుతుంది. ఇంకెవరో ఉన్నారు, వాళ్ళకి ఎవరికో జాబ్ రావాలని మీరు కోరుకోవాలి. మనస్ఫూర్తిగా మీరు చేయగలుగుతారు. మన కోసం ఇంకెవరో చేయవచ్చు, అది వేరు. ఆమె కోసం మీరు చేయండి. ఆమెకు జాబ్ రావాలని మీరు కోరుకోండి. మీకంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం మీరు ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. ఒక అబ్బాయి తనకంటే తను ప్రేమించే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడు కదా. ప్రార్థన కూడా అదే. మనకంటే మన కోసం కాదు, వేరే వాడి కోసం. మీ తండ్రి కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. మీరు సంకల్పం తీసుకొని ఆ అమ్మాయికి జాబ్ రావాలి అని కోరుకుంటే ఖచ్చితంగా ఆమెకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. మీ నాన్నగారికి ఏదైనా కావాలంటే అది దక్కుతుంది. మీకోసం మీరు ఎప్పుడు కోరుకోకూడదు. నెవర్ బీ సెల్ఫిష్ ఎక్సెప్ట్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప. సో దిస్ ఈస్ ద రూట్.